నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్. ఆషాఢం వచ్చింది కదండి. ఆషాఢం అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది గోరింటాకేనండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే కొత్త పెళ్లి కూతురు ఆషాఢం కావిళ్ళు ఉంటాయి. అయితే ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యేది మాత్రం గోరింటాకు పెట్టుకోవటమే కదండి. అప్పుడే ఆషాఢం వచ్చి కూడా 20 రోజులు వస్తుంది. గోరింటాకు ఈరోజు పెట్టుకుంటున్నాము. అసలు గోరింటాకు అనే పదం దేని నుండి వచ్చిందో తెలుసండి. గౌరీ ఇంట ఆకటండి గోరింటాకు అంటే గౌరీదేవి ఇంట వచ్చిన ఆకు. చూస్తున్నారా, ఈ మొక్కను గుర్తుపెట్టారా? ఇది మా టెర్రస్ మీద ఉన్న గోరింటాకు అండి. ఈసారి ఆషాఢం గోరింటాకు స్పెషల్ ఏంటంటే మా టెర్రస్ మీద ఉన్న గోరింటాకు, మా టెర్రస్ గార్డెన్లో ఉన్న గోరింటాకు కోస్తున్నానండి. ఈసారి స్పెషల్ ఇది. ఇవి ఎలా వచ్చిందో కూడా తెలియదండి. మా ఊర్లో ఉంది గోరింటాకు అని చెప్పాను కదా. మా అత్తగారు ఎప్పుడు వెళ్ళినప్పుడు గోరింటాకు కరివేపాకు తీసుకొస్తూ ఉంటారు కదా. అక్కడి నుంచి ఎరువు కూడా తీసుకొస్తూ ఉంటారు. వాటితో పాటు విత్తనాలు వచ్చి ఉంటాయి. మేము వేయలేదండి, వాటితో వచ్చిన విత్తనాలతోనే మొక్కలు వచ్చాయి. ఇలా గోరింటాకు వస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయండి. మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది. మేము ఎప్పుడు ఆ చెట్టు గోరింటాకు కోస్తూ ఉండేవాళ్ళము. ఇదిగోని మా గోరింట మొక్కకు వచ్చిన ఆకు అండి. ఇది చాలా ఫ్రెష్గా ఉంది కదండి. మంచి గోరింట వాసన వస్తూ ఉంది. ఈ సంవత్సరం ఆషాఢంలో గోరింటాకు అమ్మాయి వాళ్ళు ఎక్కువగా రాలేదండి. నేను తీసుకున్న ఒక 5 రోజులు అవుతుంది. వర్షాలు లేవు కదండి, అందుకు గోరింటాకు సరిగ్గా వచ్చినట్లేదు. కవర్ లెక్క వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తున్నారు. కవర్ 20 రూపాయలు చెప్పారు. అది సరిపోదని చెప్పేసి ఇంకో 10 రూపాయలు ఇవ్వమంటే ఇచ్చారండి. 30 రూపాయలు గోరింటాకు తీసుకున్నాను. ఇది మనం టెర్రస్ గార్డెన్లో కోసుకొచ్చాం కదండి. ఫ్రెష్గా ఎంత బాగుందో కదా ఇది. అయితే ఈ నీళ్ళు లేకుండా తీసేసానండి. ఇప్పుడు నేను మిక్సీ పడతాను దీన్ని. ఒక పెద్ద సైజు ఉసిరికాయంత చింతపండు నానబెట్టాను. చింతపండు వేసి మనం మిక్సీ పడితే గోరింటాకు బాగా ఎర్రగా పండుతుంది. సౌభాగ్య వస్తువుల్లో గోరింటాకు ఒకటండి. పసుపు కుంకుమ గోరింటాకు కూడా చెప్తారు పువ్వులతో పాటుగా. అలాగే గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఎవరికైతే బాగా పండుతుందో వాళ్ళకి మంచి భర్త వస్తాడని కూడా అంటారు. అయితే కొన్ని ఏరియాల్లో ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు పెట్టుకుంటే అమ్మాయి పుడుతుందని అంటూ ఉంటారండి. మీకు ఆ విషయం తెలుసా? మీ ఏరియాలో అంటారా? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా చిన్నప్పుడు అమ్మ గోరింటాకు పెడుతుండే, పెట్టినంతసేపు అమ్మ నీట్గా పెట్టు అంటూనే ఉండేదానండి. ఇప్పుడు మా అమ్మాయి కూడా మమ్మీ నీట్గా పెట్టని గోరింటాకు పెడుతున్నంతసేపు అది అంటూనే ఉందండి. తాత తాగిన బుర్ర తరతరాలంటే ఇంతేనేమో కదండి. చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఇట్లా అన్నగాని తమ్ముడు కానీ ఉంటే ఒక వేలు వదిలేసేవాళ్ళం అండి. అది ఎందుకంటే అయితే తెలియదు. ఇప్పుడైతే వేళ్ళన్నిటికీ పెట్టేస్తున్నానండి. ఆషాఢం వర్షాకాలంలోనే వస్తుంది కదండి. ఈ వర్షాలకి కాళ్ళు ఎక్కువ తడుస్తూ ఉంటాయి. అటువంటి కాళ్ళు దురదలు వస్తాయి. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో పనిచేసేటప్పుడు బట్టలు ఉతకడం వంటలు కూడా ఆ టైంలో ఎక్కువ వాటర్లోనే తడుస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి గోళ్ళు పుచ్చుకోవడం అలా చేస్తుంది. అటువంటి గోరింటాకు వాళ్ళకి బెస్ట్ మెడిసిన్లా పనిచేస్తుందండి. అందానికి ఆరోగ్యానికి సౌభాగ్యానికి చిహ్నమైన గోరింటాకుని ఆషాఢంలో అందరం పెట్టుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.